అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక రిపోర్ట్ను విడుదల చేశారు. దీని ప్రకారము మొన్న రష్యా వాళ్ళు యుక్రెయిన్పై చేసిన ఈ డ్రోన్ దాడులు, మిజైల్ దాడులు ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సినిమాను యుక్రెయిన్ చూడబోతుంది అని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. స్వయంగా డొనాల్డ్ ట్రంప్ గారు ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా మాట్లాడారు. సో నిన్న ఏం జరిగింది అంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్, అంటే ఇదేదో ఒక యుద్ధానికి సంబంధించిన వార్తలు అనుకుంటే పొరపాటు. ఈ యుద్ధానికి వెనుక ఉండే స్టోరీ, అంటే ఈ ప్రపంచ నాయకులు ఆలోచిస్తున్న తీరు, దీనిని మనం గమనించాలి. ఏదో జస్ట్ ఒక వార్, రష్యా యుక్రెయిన్ వార్ అనుకోకండి. దీని వెనుక అంటే ఇది ఒక భూమి అండి, ఇక్కడ మనము నివసిస్తున్నాము. మనకు అటువైపు యూరోప్ ఖండము, అక్కడ ప్రస్తుతము జరుగుతున్న అతి ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం, అనాలిసిస్ చేస్తున్నాం. సో ఇందులో మీకు వాళ్ళు ట్రైలర్ అన్నారు, అసలు సినిమా అన్నారు. మీరు నమ్మరు, 4 రోజుల్లో రష్యా వాళ్ళు యుక్రెయిన్పై 900 డ్రోన్లు వాడారు, 70 మిజైళ్ళు. అంటే మనము ఒక బ్రహ్మోస్ వాడితేనే మీకు ఎలాంటి వార్తలు కంటిన్యూస్ మాట్లాడుతున్నాం, అట్లాంటిది 70 మిజైళ్ళు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై వాడారు. అంటే దీని అర్థం ఏమిటి? ఏదో భగవద్గీతలు అంటారు చూసారా, అంటే మన ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నౌ ఐఎమ్ ద డెత్, ద డెస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. ఎందుకు ఇలాగా? నా తరువాత నిశ్శబ్దము మాత్రమే. మీకు ఒక అణుబాంబు పేలిన తరువాత ఏముంటుందండి? నిశ్శబ్దము మాత్రమే. ఇదా వీళ్ళు ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ అని చెప్పి, ఈలాన్ మస్క్ యొక్క తండ్రి గారు, ఈయన మొన్న రష్యా వెళ్ళారు. వెళ్ళిన వ్యక్తి మీకేంటి, రష్యా వాళ్ళ మార్స్ ప్రోగ్రామ్, ఈలాన్ మస్క్ కూడా మార్స్ ప్రోగ్రామ్ ఉంది కదా. రష్యా వాళ్ళు 2050లో మీకు మార్స్ టూరిజం అని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈలాన్ మస్క్ మీకు ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నారు. పుతిన్ గారు ఎంత ప్లెజెంట్గా ఉన్నారు, మీకు ఎంత అద్భుతమైన వ్యక్తి. నిజంగానే పుతిన్ అంత ప్లెజెంట్గా ఉంటాడా చెప్పండి? మీరు ఉంటారా? ఆయన మీకు వీళ్ళ వెనుక ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుందండి. ఇదే డొనాల్డ్ ట్రంప్, ఈ నరేంద్ర మోదీ ఉన్నారు చూసారా, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు, కానీ ఈజ్ అ టోటల్ కిల్లర్. అంటే ఇప్పుడు ఈ నాయకులను చూసారు అనుకోండి, యుక్రెయిన్ వాళ్ళు రష్యా యొక్క మీకు బాంబర్స్పై, వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద దాడులు చేశారు. అప్పుడు ఈ రష్యా ప్రజలు అడుగుతున్నారు, పుతిన్ నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత జరిగాక కూడా నువ్వు ఆ యుక్రెయిన్ని విడిచిపెడతావా? ప్రజలు అడుగుతున్నారు. అంటే అక్కడ ఏమైంది? రష్యా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ గౌరవాన్ని ఎవడో ఒకడు వచ్చి దెబ్బ కొడితే వాళ్ళు విడిచిపెడతారా? ఇక్కడ పహల్గామ్ దాడులండి, మీకు ఆ డాక్టర్ గారిని చాలా కిరాతకంగా వీళ్ళు కాల్చి చంపారు. అప్పుడు ఆ నవవధువు ఆవిడ వెళ్తుంది, వెళ్ళి నన్ను కూడా చంపేయి, మాకు పెళ్ళయింది కదా, మా భర్తను చంపేశారు, నన్ను కూడా నువ్వు కాల్చి చంపే అన్నప్పుడు, లేదు నిన్ను విడిచిపెడుతున్నాను. ఎందుకు? ఈ విషయాన్ని, అంటే మేము ఎంత శక్తివంతమైన వాళ్ళమో వెళ్ళి మీ మోదీకి చెప్పు. అంటే ఈవిడ ఏం చెప్పుంటారండి మోదీ గారిని కలిస్తే? నా సింధూరాన్ని వీళ్ళు చెరిపివేశారు, ఇదే ఆపరేషన్ సింధూర్. ఈవిడ మోదీకి చెప్పిన తరువాత ఏం జరిగిందో మనం అందరం చూసాం. అంటే మీరు పుతిన్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ చూడండి, మోదీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, నేను వీళ్ళని విడిచిపెట్టాను. మీకు ప్రపంచంలో శాంతియుతమైన పరిష్కారాలు కావాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు వ్లాదిమిర్ పుతిన్ ఇంత నరరూప రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు. 1991లో ఒక అగ్రిమెంట్ అండి, నాటో దళాలు ఏ స్టేజ్లో కూడా ఈస్టర్న్ యూరోప్ దాకా రాకూడదు, ఇది అగ్రిమెంట్. తరువాతే రష్యా ముక్కలుగా విడిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ ఏమైంది? మీకు రష్యా పొలిమేర్లో నాటో దళాలు అన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడా? సో దీన్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు నాటో నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, రష్యా చాలా బలహీనపడిపోయిందండి, వాళ్ళు ఇన్నేళ్ల పాటు యుక్రెయిన్తో యుద్ధము చేస్తున్నారు, అలాంటిది మనము ఇప్పుడు రష్యాపై యుద్ధము ప్రకటిస్తే చాలా ఈజీగా వాళ్ళని గెలవచ్చు. మరి దాని రిజల్ట్ చూశారు అనుకోండి, 900 డ్రోన్లు. ఇది యుక్రెయిన్పై కాదండి,
నాటో దళాలకు ఇచ్చే హెచ్చరిక. నేను చెప్తున్నాను కదా, ఏదో వార్ న్యూస్ అనుకుంటే కాదు. ప్రపంచంలో ఈ భూమి మీద ఇలాంటి క్యాల్కులేషన్స్, అంటే కొంతమంది అతి దారుణమైన నాయకులు, వాళ్ళు తమ దేశము ఏంటి, అందులో నివసించే ప్రజలు ఏమిటి, వాళ్ళ భవిష్యత్తు, ఇప్పుడు భావి తరాలు ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతారండి. ఇప్పుడు వీళ్ళు ఏకంగా 500 డ్రోన్లు, మీకు 30 మిజైళ్ళు ఎక్కడ, యుక్రెయిన్ యొక్క రాజధానిపై రష్యా వాళ్ళు నిన్న చేసిన దాడులు. ఇలాంటిది మానవ చరిత్ర ఎప్పుడు చూడలేదు. వరల్డ్ వార్ 1 వేరు, వరల్డ్ వార్ 2 వేరు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు టోటల్గా వేరు. అలాంటిది ఆ కీవ్ అనబడే నగరములో ఎంతమంది పిల్లలు ఉంటారు? సో వాళ్ళందరూ మా భవిష్యత్తు ఏమిటి? ఎవరిని అడగాలి? పుతిన్ అంటారు. పుతిన్ కాదండి, అక్కడ జెలెన్స్కీ. పుతిన్ గారు నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నన్ను కాదండి మీరు ప్రశ్నించాల్సింది, జెలెన్స్కీని వెళ్ళి అడగండి, అతనితో కలిసి తిరుగుతున్న ఈ నాటో నాయకులను అడగండి, మీరు ఎందుకు యుక్రెయిన్ సరిహద్దుల్లోకి వస్తున్నారు, మీరు వెళ్ళిపోతే యుద్ధమే లేదు కదా అంటే ఒక్కడైనా వింటాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? రష్యా బలహీన, ఏది 900 డ్రోన్ దాడులు చేశాక రష్యా వాళ్ళు బలహీనంగా ఉన్నారు అని ఈ నాయకులు మాట్లాడుతున్నారంటే వీళ్ళ మైండ్ సెట్ని ఒక్కసారి మీరు గమనించండి. నా దేశము ఏంటి, నా ప్రజలేంటి, నథింగ్ డూయింగ్ అండి. ఎవడికి వాడికి అజెండా ఉంది, దాని ప్రకారము వీళ్ళు రష్యాను రెచ్చగొట్టడం. సో ఇది చేసి రష్యా ఇలాంటి దేశము, ఇవాళ అమెరికా కూడా మాతో కలుస్తుంది, సో అమెరికా రష్యాపై యుద్ధాన్ని ప్రకటిస్తే అప్పుడు ఈ పుతిన్కి ఏంటో తెలుస్తుంది. ఏం తెలుస్తుందండి పుతిన్కి? ఏందో చూపిస్తున్నాడు కదా క్లియర్గా. నేను ఒకవేళ యుద్ధము చెయ్యాలి అనుకుంటే నాటో దళాలు యుక్రెయిన్లోకి వచ్చిన తరువాత, ఇవాళ పోలాండ్ వద్ద ఎన్ని S-400లు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. పోలాండ్ అన్నప్పుడు ఇటువైపు జర్మనీ అండి, క్లియర్ కట్ మీకు టార్గెట్. ఇక జర్మనీ వాడు ఎలా చూస్తున్నాడు, ఆహా ఈ భారత్ రష్యా వాళ్ళు ఓపెన్గానే కలిసిపోయారు, వీళ్ళు బాగా కలిసిపోయారు, కాబట్టి మేము పాకిస్తాన్కి సహాయం చేస్తాము. అమెరికా వాడు ఎలాగైతే ఆలోచించాడో ఇవాళ జర్మనీ వాడు ఆలోచిస్తున్నాడు. వాడు పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆయుధాలు ఇవ్వడానికి ఇవాళ వాడు రెడీగా, అంటే మనల్ని రెచ్చగొట్టడమే. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఒక రష్యా, భారత్, వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ, వీళ్ళని గమనించండి కీన్గా. వీళ్ళు ఎప్పుడు తమ పనులు ఏవో చేసుకుంటూ పోతూ ఉంటారు, ఎవ్వరి జోలికి వెళ్ళరు. కానీ ఒకవేళ వీళ్ళను మీరు కెలికి, వీళ్ళని అనవసరంగా ఇలా ఇబ్బంది పెట్టి ఆ దేశానికి ఆపద, రక్షణ అనేది లేదు, ఆ దేశం యొక్క సావెనిటీకి ఒక ప్రమాదము అన్నప్పుడు వీళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. దీన్నే వీళ్ళు ఏమన్నారు, టోటల్ కిల్లర్స్. పుతిన్ అలాగే ఆలోచిస్తారు, మోదీ గారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అసలు శత్రువులను వీళ్ళు విడిచిపెట్టారు, నో మెర్సీ. ఇవాళ అందరూ మాట్లాడేది ఎక్కడా మీకు దయా దాక్షిణ్యాలు అనేవి రష్యా వాళ్ళు చూపడం లేదు. మీకు యుద్ధము అన్న తర్వాత నో మెర్సీ అంటాము, వాళ్ళ రాజధాని పైనే ఇలాంటి దాడులు అంటే మీకు ఇవాళ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద డోనాన్స్క్ రీజన్ మీకు వరస పెట్టి, సుమి అనండి, అలాగే దాని పక్కన ఉండే గ్రామాలు టోటల్గా డోనాన్స్క్ సెటిల్మెంట్ అంటున్నారు. రష్యా సైనికులు అక్కడికి వెళ్ళి యుక్రెయిన్ యొక్క ఈ ఫ్లాగులు తీసేసి రష్యా ఫ్లాగులు పెట్టుకొని ఇక ఇవన్నీ మావే. ఈ నాటో నాయకులు ఇప్పుడు కూడా రష్యా బలహీన పడిపోయింది పదండి అంటున్నారు. వీళ్ళు చెయ్యగలరా? వీళ్ళు యుద్ధము చెయ్యగలరా? లేదు కదా. కానీ వీళ్ళ మైండ్ సెట్ని చూడండి, వాళ్ళ దేశాల గురించి, ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఇదే నేను ఈ వీడియోలో మాట్లాడాలని అనుకున్నాను. మరి పుతిన్ నిజంగానే ఐఆమ్ ద డెస్ట్రాయర్ అనుకుంటే ఈ దేశాల పరిస్థితి ఏమిటి ఆలోచించండి. ఇది ఒక యుద్ధంగా చూడకూడదండి. మనిషి యొక్క, ఈ నాయకులు అంటున్న వాళ్ళు, సో కాల్డ్ నాయకుల యొక్క మైండ్ సెట్ గురించి నేను మాట్లాడాను. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.